హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి ఆపద్ బాంధవుల్లా ఆయన ఉండటం వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్ గట్టెక్కగలుగుతుంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాట పట్టింది అని చెప్పి నేషనల్ మీడియానే కాదు ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్పై ప్రశంసల వర్షం కురుస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మీరు చూసే ఉండొచ్చు, దీపక్ అని ఒక అడ్వకేట్, సుప్రీంకోర్టులో కూడా చాలా ఫేమస్. ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయన శబరిమల కేసు కూడా. అవును సార్, అవును. అంటే అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి మాటలు మీకు ఒక్కసారి వినిపిస్తాను. ఆ తర్వాత ఆయన ఏమన్నారు అనేది ఒకసారి మీకు అర్థం. You have a coalition government currently. Right. Do you think that they have the will, the mandate to do this? Okay, who are the lead partners? BJP, TDP, and JDU. That's it? That's all you're looking at? Which of these partners is going to say no to this? Babu? No, because there's another person who's a checkmate there. Who? Pawan? Exactly. Without Pawan Kalyan, Andhra Pradesh government will not stand. They know this. And Pawan Kalyan has been saying the right things. Except that I think he needs a systemic support. And I think the state BJP of Andhra Pradesh should stand up. అంటే ఆయన చెప్పేది ఏంటంటే సార్, చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే కూటమి ఫామ్ అవ్వకపోవటం కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేయడం కావచ్చు, ఇది సాధ్యం అయ్యేది కాదు. డెఫినెట్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇలా వెలుగుతుంది, వెలిగే అవకాశం కల్పించింది అంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్. మీరే ఉంటారు? డెఫినెట్గా. ఎందుకంటే వితౌట్ పవన్ కళ్యాణ్ దెర్ ఇస్ నో గవర్నమెంట్ ఇన్ ఏపీ. పవన్ లేనిదే ప్రభుత్వం లేదన్నారంటే అది చాలా పెద్ద మాట. ఆ స్థాయికి ఎందుకు వచ్చింది? ఇది బాబు గారు 4.5 దశాబ్దాల అనుభవం కూడా పక్కన పెడితే ఆయన ఇబ్బందులు ఉన్నప్పుడు అన్కండిషనల్ సపోర్ట్ చేసింది పవన్ గారే. ఓటు చేయకుండా రాజకీయం చేద్దామని బీజేపీ పెద్దలను ఒప్పించి టీడీపీని కూడా కలిపింది, జట్టు కట్టింది కూడా ఆయనే. అంటే ఆయనతో పాటు మిగతా వాళ్ళకు కూడా విజయాన్ని అందించాడు. అందించడమే కాకుండా ఈ రోజున నెక్స్ట్ లెవెల్ అది అంటే ఏ విధంగా ఈరోజు పవన్ లేని రాజకీయం లేదన్నట్టుగా ఇన్కలెక్ట్ అంటే చొప్పించబడుతున్నాడు. నాట్ ఓన్లీ ఏపీ, తెలంగాణ. ఇందుగలడు అందులేదని ఎందుకు వెతికినా ఆంధ్ర తెలంగాణతో పాటు పక్కన తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు, అంటే వైడల్గా విస్తరించాడు పవన్ కళ్యాణ్ గారు. అంటే దూరదృష్టి, రాజకీయ పరిజ్ఞానం, సుస్థిరమైన ప్రభుత్వాలు ఉండాలనుకోవటం మోదీ గారి యొక్క ఆశీస్సులు ఇవన్నీ ఆ స్థాయి. ఇప్పుడు సాయి దీపక్ యంగ్ అండ్ డైనమిక్ సుప్రీంకోర్టు జడ్జి అండ్ ఆదర్ కూడా ఇంటర్నేషనల్ ఇది కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా హార్వర్డ్లో కూడా చెప్పిన వ్యక్తి ఆయన. వాళ్ళు ఎందుకు చెప్తారు? ఎవరికైనా చెప్పరు కదా. మరి ఇప్పుడు లోకల్ అనుకుంటే లోకల్ కాదు నేషనల్ అన్నట్టు, నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళిపోయాడు ఆయన. అంటే మోదీ గారికి అత్యంత విశ్వాస మిత్రులు ఒక 5 ఉంటే 5లో ఈరోజు యోగి, అమిత్ షా, హిమంత బిశ్వశర్మ, రాజ్నాథ్ సింగ్తో పాటు పవన్ ఉన్నాడు. అంటే ఆ స్థాయికి ఎదిగి వెళ్ళిపోయాడు. కాబట్టి మీరు అన్నట్టు ఆయన లేని రాజకీయాలు ఊహించుకోవడం కష్టం. నిన్న దావోస్లో కూడా అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు లోకేష్ గారు రాబోయే 15 సంవత్సరాలు పవన్ గారు చెప్పినట్టు మేము కలిసి ఉంటాం, అటువంటి వ్యక్తిని మేము ఇంతవరకు చూడలేదంటున్నారంటే అంటే 15 years అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి హరీష్ గారు? అంతే కదా. మేము కలిసి ఉంటాం, మీకు అవకాశం లేదని అక్కడ వైసీపీకి చెప్పేస్తున్నాడు. ఆ మాట అన్నంత వరకు, ఈ ముగ్గురు సఖ్యత ఉన్నంత వరకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావటం కష్టం. వీరు ఇచ్చిన వాగ్దానాలు కూడా సకాలంలో నిర్వర్తించుకోవాలి. కాబట్టి మీరన్నట్టు ఇంతమంది మేధావులు, విఘ్నులు చెప్తున్నారంటే ఎక్కడ గెలిన వ్యక్తి ఈరోజు 2 yearsలోనే ఇంత డ్రాస్టిక్ చేంజ్. అటు పాలన మీద పట్టు, ఇటు ప్రభుత్వం మీద పట్టు, అధికారుల మీద పట్టు, వ్యవస్థల మీద పట్టు, దీంతోపాటు హిందూ సనాతన సాంప్రదాయం మీద పట్టు, ఇవన్నీ ఒక ఎత్తెత్తి జనసేన పార్టీని సంస్థాగతంగా పైకి తీసుకురావటం, అప్లిఫ్ట్ చేయటం, ఇంత వైడల్గా ఎవరైనా చేయగలరా? కాబట్టి 100 కోట్ల మంది హిందువులకి సనాతన సాంప్రదాయం అనేది లేవనెత్తాడంటే ఆయన చెప్పిన మాటల్లో కూడా ఎక్కడో తమిళనాడులో మురుగుని సమావేశాన్ని ఈయన ముఖ్య అతిథిగా పిలుస్తున్నారంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయాడు ఆయన. 100 కోట్ల మంది హిందువులకి ప్రతినిధి కనపడుతున్నాడు. కాబట్టి పవన్ లేని రాజకీయాలు ఊహించుకోవడం కష్టమని ఆయన చెప్పాడు. కాబట్టి ఏదైనా కానీ మనం మొదటి నుంచి కూడా కిరణ్ టీవీలో చెప్తున్నాం. కిరణ్ నేను చాలా ఇంటర్వ్యూలో చేసాం హరీష్ గారు మీకంటే ముందు, గత 3 సంవత్సరాల నుంచి. పవన్ అనే వ్యక్తి మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఆయన దేశ రాజకీయాలను శాసిస్తాడు. దక్షిణ భారతదేశంలోనే ఎన్డీఏలో కీలకమైన పాత్ర పోషిస్తాడని ఆనాడే ఆయన గెలవకముందు, నిలబడకముందు, పొత్తులు పొడకముందే చెప్పాం. ఈరోజు అందరూ చూస్తున్నారు అంతే. ఈరోజు అందరూ పతాక శీర్షికల్లో యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో, ఫ్రంట్ లైన్లో ఆయన వేస్తున్నారు. కానీ మొట్టమొదటిసారి
కిరణ్ టీవీలో కిరణ్ గారు నేను చేసినప్పుడు ఆయనకున్న కమిట్మెంట్, ఆయనకున్న డెడికేషను, ఆయనకున్న డిటర్మినేషను, ఆయనకున్న ఓర్పు, ఆయనకున్న నేర్పు, ఆయనకున్న చేర్పు, ఆయనకున్న కూర్పు, ఇతను స్థితప్రజ్ఞుడు, భవిష్యత్తులో దేశ రాజకీయాలు శాసిస్తాడు, ఈయన తక్కువ అంచనా వేయొద్దు, అనవసరంగా ఆయనతో పెట్టుకోవద్దు, ఆయన ఫ్యామిలీని వ్యక్తిగత అన్నం చేయొద్దు అని ఎన్ని మాటలు చెప్పినా పాప వినని వాళ్ళందరూ వాళ్ళ ఇంటికే పరిమితం అయిపోయారు. మేకపోతే గాంభీర్యంలో ఏదో దించుతాం, కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు వస్తాయి అన్నారు. ఎట్లా వస్తాయండి చెప్పండి? కాబట్టి సంక్షేమం వాటిని అభివృద్ధి మరిచే తలకి 151 కాదని 11కి పరిమితం చేశారు. ఇప్పుడు సంక్షేమం ప్రజలు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇది పూర్తి కాదు అనుకున్న పోలవరం పూర్తి అవుతుంది 2027 లోపే. ఇది పూర్తి కాదన్న అమరావతి పాజిటివ్ 24 hours వర్క్ జరుగుతూ ఉంది. రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. పెట్టుబడులు పెడతానికి అంతకుముందు ఉత్సాహం చూపించిన వాళ్ళు కూడా ఏపీలో పెట్టుబడి పెడితే మాకు వస్తుందని చెప్పేసి దీనికి 2 ఎగ్జాంపుల్స్. ఒకటి 1,00,000 కోట్లతో గూగుల్ డేటా సెంటర్ అయ్యే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేబుల్ ద్వారా విశాఖ నుంచి 15 దేశాలకు విస్తరించేది. గూగుల్లో పెట్టేంటే అంత ఆషామాషి పెడతారు. ఎక్కడో మహారాష్ట్రలో ట్రై చేసిన, గుజరాత్ చేసిన, ఎందుకు మోదీ గారు కూడా పవన్ ఉన్నాడు ఇక్కడ, చంద్రబాబు మనదే కదని సానుకూల దృక్పథం వల్ల అక్కడ 1,00,000 కోట్లతో వస్తుంది. దానివల్ల వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా. రెండోది నేనేం చెప్తానంటే, నిన్నగాక మొన్న అమ్మోనియా హైడ్రోజన్ ప్రాజెక్ట్ కాకినాడలో 90,000 కోట్ల ప్రాజెక్ట్ 90,000 కోట్లతో వస్తుంది. దాని కూడా వేల మందికి ఉపాధి ఉంటుంది కదా. అంతకుముందు అదే గ్రీన్ కో వాళ్ళు కర్నూలులో కూడా పెట్టారు. ఇవన్నీ కూడా ఏంటంటే భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా చేయడానికి మార్గాలు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ముఖ్యంగా ఈ దేశ ప్రజల కోసం, సుస్థిరమైన ప్రభుత్వం కోసం, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఆయనకు ముఖ్యంగా మీరు అన్నట్టు పవన్ అనే సబ్జెక్ట్ ఎందుకు అన్నింటిలో సెంటర్ అవుతుందంటే, పదవి మీద వ్యామోహం లేదు, డబ్బు సంపాదించాలని ఆకాంక్ష లేదు, ప్రజలకు సేవ చేయాలన్న ఒకే ఒక్క లైన్ అంతే. నేను ఎప్పుడు చెప్తుంటా హరీష్ గారు, పుట్టుక మన మధ్య మనం ఏం సాధించాము, మనకంటూ ఒక పేజీ ఉండాలి. ఆటోగ్రాఫ్లు మనం తీసుకునే పరిస్థితి నుంచి ఆటోగ్రాఫ్లు ఇచ్చే స్థాయికి ఎదగాలి. కళలు కనండి, ఆ కళలు సార్థకత చేసుకోవడం ప్రయత్నం చేయండి అని ఆ రోజు స్వామి వివేకానంద గారు చెప్పినట్టు, ఆ తర్వాత అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఈరోజు పవన్ అనే వ్యక్తి బెస్ట్ ఎగ్జాంపుల్గా దేశ రాజకీయాల్లో మనం చెప్పొచ్చు. అంటే ఆయన ఉంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. నేను మొదటి నుంచి కూడా కిరణ్ టీవీలో చెప్తున్నా, ఇంకెక్కడ చెప్పినా పవన్ రాజకీయాలు ఉన్నంత వరకు మళ్ళీ వైసీపీ జగన్ సీఎం కావటం కష్టం అనేది నేను చాలా పర్ఫెక్ట్గా చెప్తున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు వ్యక్తిగతంగా ఏం లేదు. ఆయన ఎందుకు ప్రజల్ని దగ్గరగా కాలేకపోయాడు, ఎందుకు వాలంటరీ వ్యవస్థలకే అన్నీ ఇచ్చి మిగతా ఎమ్మెల్యేలు కూడా నిర్వీర్యం సంక్షేమ వాటిని ఎందుకు అభివృద్ధి మర్చిపోయారు, ఈ ల్యాండ్ సీలింగ్, ఇన్ని అనేక రకాల కారణాల వల్ల ఆయన స్వయంకృత అపరాధమే తప్పితే, ఆయన ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకుంటే భవిష్యత్తులో ఏ రోజుకైనా మళ్ళా వైసీపీ పుంజుకునే అవకాశం ఉంటుంది. ఆత్మపరిశీలన అనేది అక్కడ కనపట్టలేదు అనేది తప్పితే ఇండివిజువల్గా వైసీపీ అన్న మాకేం లేదు. ప్రజల్లో ఉన్నదే మనం చెప్పడం అనేది యాజ్ అనలిస్ట్గా నా బాధ్యత అనేది. నిజమే సార్. ఏదేమైనా కానీ ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ అనే వాళ్ళు ఒక ఆపద్బాంధవుడు. నిజంగా చెప్పాలంటే ఆయన ఒక ఆయువు అని చెప్పాలి. అలాంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి దొరకటం అదృష్టం అని చెప్పాలి. దాన్నే ఇప్పుడు నేషనల్ మీడియా కావచ్చు, ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కూడా ఆయన పేరు వినపడుతుంది. అంటే ఆయన నిజాయితీ దీనికి నిదర్శనంగా ఉంటుందని చెప్పి చంద్రశ్రీనివాస్ గారు చెప్తారు. థ్యాంక్ యూ సార్.